ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకోజాము ప్రార్థన. రండి ఒక చక్కని ఆరాధన గీతాన్ని పాడదాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతంత్రుల సితారతోను, సన్నాతంతుల సితారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఈ దిన వాక్యము చదువుకుందాము. కీర్తనల గ్రంథము 150వ కీర్తన 2వ వచనం. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయన్ని స్తుతించుడి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కీర్తనల గ్రంథంలోని చివరి స్తుతి కీర్తన ఇది. ఈ కీర్తన ఆద్యంతము దేవుని స్తుతించడంతోనే ఉంటుంది. నిజమైన దేవుని స్తుతి దేవాలయానికే పరిమితమై ఉండదు. మనము ఆయన గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని చూసి సృష్టిలో, విమోచనలో, మన వ్యక్తిగత జీవితంలో ఆయన చేసిన దాన్ని అంతటినీ జ్ఞాపకము చేసుకొని దాన్ని ధ్యానించినప్పుడే మనం ఆయనని నిజంగా స్తుతిస్తున్నాం అనేటువంటి మాట. ఈ వాక్యంలోని మొదటి సగం దేవుడు చేసిన పరాక్రమ క్రియలను బట్టి ఆయన్ని స్తుతించాలని తెలియజేస్తుంది. ఈ వాక్యంలోని 2వ సగభాగము దేవుడు ఏమై ఉన్నాడనే దాన్ని బట్టి స్తుతించాలని తెలియజేస్తుంది. ఈ కీర్తనలో దేవాలయంలో దేవుని స్తుతిస్తూ పాడే పాటలకు తాళములు, వాయిద్యములు తోడుగా ఉన్నాయని తెలుసుకుంటున్నాం. బూరలు, పిల్లన గ్రోవులు, తంతి వాద్యాలు అంటే స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్, ఇలా దేవుణ్ణి స్తుతించి కీర్తించడంలో అవి కూడా ఎంతో చక్కగా సహకరిస్తూ ఉన్నాయి. ఈ కీర్తన ముగిస్తూ సర్వ మానవాళి దేవుణ్ణి స్తుతించాలని తెలియజేసేటువంటి ఈ అద్భుతమైన కీర్తన. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన సొత్తైన ప్రజలారా, ఆయన చేత విమోచింపబడినటువంటి ప్రజలారా, ఈరోజు ప్రాముఖ్యంగా ప్రభువు దినం, ఆయన పునరుత్థానుడై లేచినటువంటి రోజు. మనమందరము దేవుని సన్నిధికి వెళ్ళాలి, సమయానికి వెళ్ళాలి. మనం కూడా దేవుణ్ణి ఆరాధించాలి. సృష్టి అంతా ఆరాధిస్తుంది. సృష్టిలో ఉన్నటువంటి సమస్తము దేవుని ఆరాధిస్తున్నాయి. మానవులమైన మనము వాటికంటే ఎక్కువ శ్రేష్టమైనటువంటి స్తోత్రాలు, స్తుతులు చెల్లించాలి. కనుక మనం వేగిరపడి ఉదయకాలమే లేచి కుటుంబ ప్రార్థన చేసుకొని అందరము సిద్ధపడి
దేవుని మందిరానికి వెళ్ళి 150 కీర్తన అంత ఆశాంతం మొదటి నుంచి చివరి వరకు ఒకసారి ధ్యానం చేసి దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన మనకేం మేలు చేశాడు, మరణం చేసుకుంటూ ధ్యానం చేస్తూ దేవుని స్తుతించే బద్దులమై ఉంటున్నాం. ఎంత గొప్ప సమయం దేవుడు మనకి ఉదయకాలం ఇవ్వబోతున్నాడు. కనుక ఈ అద్భుతమైనటువంటి ఈ దినాన్ని దేవుని సన్నిధిలో గడిపి దేవుని హృదయమారా ఆరాధించి ఆయన మహిమపరిచేటువంటి భాగ్యం దేవుడు మనకిస్తున్నాడు. కనుక ఆ విధంగా సిద్ధపడి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు అనేక వందనాలు తండ్రి. నీవు మాకిచ్చినటువంటి శ్రేష్టమైన కీర్తనను బట్టి వందనాలు. 150 కీర్తన 2వ వాక్యంతో నువ్వు మమ్మల్ని మాట్లాడినావు. కనుక ప్రభువా, నీవు పరాక్రమం కలిగినటువంటి వాడు, మహా గొప్ప దేవుడు, సృష్టించినటువంటి వాడు. సృష్టి అంతా నీ చేతి పనే. కనిపించేదంతా నాయన నువ్వు సృష్టించిందే, కనబడింది కూడా నాయన ఉన్నది తండ్రి. అది మాకు గోచరం కాకున్నా నాయన మేము నమ్ముతూ ఉన్నాం. కనుక ప్రభువా, నీవు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని నిన్ను స్తుతించే బిడ్డలంగా మార్చుకున్నందుకే వందనాలు. ఈ దినము నీ సన్నిధికి వెళ్ళి మేము నిన్ను మా హృదయమార ఆత్మతోను సత్యంతోను ఆరాధించడానికి మాకు సహాయం చేయమని, ఆ విధంగా మమ్మల్ని అందరినీ కుటుంబంతో సహా నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.